6/5/2024 బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలి అని కరీంనగర్ పట్టణంలో 24వ డివిజన్ 261 బూత్లో బూత్ ఇన్ఛార్జ్ సయ్యద్ నయీం మరియు బూత్ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. दोस्तों, हर जगह हम जहाँ भी जा रहे हैं, होटलों में हो, कहीं भी हो, यही चर्चा चल रहा कि आपके जैसे जरूर विनोद कुमार साहब को डालना, क्योंकि स्मार्ट सिटी लेके आए और डेवलपमेंट करें और जो आने वाले दिनों में और डेवलप करते हैं, लिहाजा इसको ही डालना। क्योंकि बीजेपी हुकूमत जैसो नफरत फैला रही, मुसलमानों के खिलाफ है जो पार्टी बोल के अवाम में एक मैसेज चले गया, और जैसो कांग्रेस जो वादे करी वो वादे नहीं डाले, लिहाजा वो उसको भी नहीं डालना है। आपके सिर्फ बीआरएस की पार्टी को डालना है बोल के हर जगह वही चर्चा होगा। और हम लोग माइनॉरिटी की तरफ से जबन आप लोग से गुजारिश कर रहे हैं कि आप वोट डालने से पहले मणिपुर को याद करें, मणिपुर में क्या हुआ था, गुजरात में क्या होता वो याद करें, हमारे किसान भाइयों के साथ क्या हुआ था ये याद करें, गैस का रेटा क्या है, महंगाई क्या है, हर चीज़ याद करके वोट डालें। इसी वोट नहीं डालना, क्योंकि आपकी वोट बहुत इम्पॉर्टेंट है, आपके इलेक्शंस, क्योंकि हिंदुस्तान की सियासत पूरी बदलने वाली है। हर चीज़ से बीजेपी वाले मुसल्ला मनसूबे तैयार कर रहे हैं नए नए कानून बनाने के लिए। लिहाजा आप लोग से फिर एक बार हम रिक्वेस्ट कर रहे हैं कि बीआरएस इंशाल्लाह इनको कैसा सबको वोट डालना है। और चश्मा पिंचन बढ़ाते बोले रेवंत रेड्डी पिंचन नहीं बढ़ाए, और क्या है बोलते अपन बीजेपी को खता ही डालना नहीं, खता ही उसको डालने का नहीं है। और क्या है बोलते केसीआर साहब आ जाना है और हमारे सब काम करना है। इंशाल्लाह पहले भी करें, चल अब भी करते, मैं उम्मीद है। మిత్రులారా, మనం చూస్తాం వికలాంగులు కూడా వ్యతిరేకంగా, అందరూ వికలాంగులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 4,000 పెన్షన్ వస్తుంది వాళ్ళ వికలాంగులు, 6,000 చేస్తానని వాగ్దానం చేసి చేయలేదు, మోసం చేసి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళకు చెప్పిన వాగ్దానాలు మీరు పూర్తి చేయాలి. లేకపోతే మీ పార్టీకి మొత్తం బీజేపీకి జనాలలో ఎట్లా వ్యతిరేకమైందో మీకు కూడా వ్యతిరేకత లేదు. అదొకటి ఆలోచించాలి. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు వికలాంగులు కానీ, ప్రతి స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ అందరూ సుఖ సంతోషాలతో మంచిగా బతికినారు. ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఉన్నారు, రైతులు ఇబ్బందులు ఉన్నారు, విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, ఎటు చూసినా వాళ్ళ వ్యతిరేకత, కాంగ్రెస్ వ్యతిరేకత. మరొక్కసారి మన బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే మన తెలంగాణ సమస్యలు తీరుతాయి, మన జనాల సంక్షేమ పథకాలన్నీ పూర్తవుతాయి. అందరికీ నమస్కారములు. మిత్రులారా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము. ఇందులో భాగంగా ఈ ఏరియాలో ఫేమస్ నర్సన్న హోటల్ అంటే ఇప్పుడు సమానం నుండి 5 రూపాయల ఛాయ్కి ఇప్పుడు 5 రూపాయలు ఉంది ఛాయ్, 7 రూపాయలు ఉంది. కానీ చారనా ఛాయ్ నుండి ఇక్కడ హోటల్ నడుస్తుంది. అంత పాత హోటల్ ఇది. నర్సన్న సేల్ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. నర్సన్న
గారు మా పార్టీ ఓటేయాలని తప్పకుండా ఖచ్చితంగా ఓటేస్తాం మేము. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా మాకు చాలా నచ్చినాయి. ఇక ఏదో కారణం వల్ల కొన్ని ఆయన ఈ ఇయర్ ఓడిపోయిండు. మళ్ళీ వచ్చే ఇయర్ కానీ ఇప్పుడు ఈ ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మన వినోద్ కుమార్ అన్న గారికి తప్పకుండా ఓటేసి గెలిపిద్దామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చినా కూడా ముందర చర్చ ఏది జరుగుతుంది వినోదన్న చర్చ మీద పక్క 100% మన వినోద్ అన్న గారికి వేయాలని అందరు కోరుకుంటారు. ఇక్కడ కూడా చాలా మంది ఓటర్లు కూడా వచ్చిన వాళ్ళు కూడా అదే అంటారు. మన తప్పకుండా అన్న గెలుస్తారని. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసడం వల్ల మన ప్రభుత్వం పోయింది అంతే తప్ప కేసీఆర్ ఈరోజు ప్రతి గుండెలో ఉన్నారు, తెలంగాణ ప్రజల గుండెలో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చిన నాయకుడు. కేసీఆర్ మించిన నాయకులు లేరు తెలంగాణలో, ఈ ప్రజలకు తెలుసు. కానీ ఏంటంటే అది తప్పుడు, మొత్తం ఇది ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా అనేప్పుడు ప్రజలు భ్రమలో పడి ఓట్లు వాళ్ళకి వేయడం జరిగింది. అది కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అంతేగాని మిత్రులారా